నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. భద్రాచలం గోదావరి వరదలు ముంపునకు గురి అయ్యే మండలాలు మరియు గ్రామాలను వరదలు తాకిడి ఎంత మేరకు ఉంటుందో అంచనా వేసుకుని సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఇన్ఛార్జి ప్రాజెక్టు ఆఫీసర్ జితేష్ వి పాటిల్ అధికారులకు ఆదేశించారు. భద్రాచలంలోని గోదావరి వరదలు వచ్చే ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ముందుగా విస్సా కాంప్లెక్స్లోని వరదలకు సంబంధించిన పంపింగ్ మోటార్లను మరియు వరద ఎక్కువైనప్పుడు గోదావరిలోకి వదిలే కనెక్షన్ సంబంధించిన పరికరాలను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం కూనవరం రోడ్డులో కొత్తగా నిర్మించే కరకట్ట ప్రదేశాలను వరద ముంపునకు గురి అయ్యే కొత్త కాలనీలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గోదావరి వరద పెరిగిన కొద్దీ సిడబ్ల్యూసి అధికారులు గంటకు ఒకసారి లెవెల్ చూస్తూ ఉండాలని, వరద పెరిగే కొద్దీ నీటిని ప్రత్యేకమైన మోటార్లు అమర్చి వాటి ద్వారా గోదావరిలోకి నీటిని వదిలివేస్తూ ఉండాలని, అవసరమైతే మోటార్లు అదనంగా ఉంచుకోవాలని అన్నారు. గోదావరి వరదలు పెరిగిన కొద్దీ జనాలకు ఇబ్బంది లేకుండా చూడాలని, ప్రజలు ఎవరిని గోదావరి కరకట్ట వైపు రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఇరిగేషన్ అధికారులు, సిడబ్ల్యూసి అధికారులు ఏమాత్రం అజాగ్రత్త చేసినా జరగవలసిన నష్టం జరిగిపోతుందని, అందుకు ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టి అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. త్వరలో గిరిజన గ్రామాలు వరద తాకిడికి గురికాకుండా ప్రత్యేక చర్యలతో పాటు శాశ్వత పరిష్కారం చేపట్టాలని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అన్నారు. ఇప్పటినుండే పునరావాస కేంద్రాలు అవసరమైన చోట ఏర్పాట్లు చేసుకోవాలని, గ్రామాలలో వరద వచ్చే సూచనలు ఉన్నాయని తెలవగానే ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఏమాత్రం వరద వచ్చిన వెంటనే ఆ గ్రామాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి నిర్దిష్టమైన ప్రణాళికలు సంబంధిత అధికారులు తయారు చేసుకోవాలని అన్నారు. వరద తాకిడికి గురి అయ్యే గ్రామాల ప్రజలకు, పశువులకు ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అన్నారు. అలాగే వర్షాలు పడినప్పుడు నీరు డ్రైనేజీలలో నిలవ ఉండకుండా త్వరగా బయటికి వెళ్లిపోయే విధంగా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని, ఏమాత్రం డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోతే నీరు నిలిచిపోయి ఇండ్లలోకి నీరు వచ్చే అవకాశం ఉందని ఆ దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పరితోష్ పంకజ్, ఆర్డీఓ దామోదర్ రావు, ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, డిఈ వెంకటేశ్వరరావు, డిపిఓ సుధీర్, తహసీల్దార్ శ్రీనివాసరావు, గ్రామ పంచాయతీ ఈఓ శ్రీనివాసరావు మరియు ఇతర శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. कितने घंटे में खाली हो? तो ये 1700 HP तो वावा चपट पानी की रात तो మీరు అది ప్రాపర్ గా నాకు లెవెల్ చూడడానికి నిన్న మీ పీపీటీ అవన్నీ అవసరం. మీరు స్కెచ్ పెన్తో తీసుకొని మీరు డైరెక్ట్గా తెలుగు రాస్తారా, హిందీ రాస్తారా, మీ అభిప్రాయం స్పష్టంగా దాంట్లో మార్చి తర్వాత దాంట్లోనే రాయండి. ఈ పాయింట్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ పాయింట్లో ఈ ప్రాబ్లం ఉంది. నేను ప్రతిరోజు రాత్రి చూసుకుంటూ నా మైండ్లో ఫిక్స్ అవుతుంది. నేను బరాబర్ నేను అది తెప్పిస్తాను. అంటే వాళ్ళ సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు సిఎండి గారు వాళ్ళ హైయర్ లెవెల్లో పాస్ చేసుకోవాలి. కాల్ ఫర్ టెండర్ ఆల్సో. సో దే హావ్ టు ప్రొడ్యూస్. అయితే మనకి కొంత టైం ఉంది, బూతింగ్ ఏమో 20 days ఉంటుంది. మంచిగా
ఆల్రెడీ కలెక్టర్ గారికి సబ్మిషన్ ఇచ్చాను సార్. ఆవిడ 3 మోటార్స్ ఇచ్చారు, 250 టెండర్ కోట్ చేసి 3 మోటార్స్లో మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం సార్. 3 నెలలకి 3 మోటార్స్ వస్తున్నాయి సార్. నాకు ఏం కావాలంటే ఈ గూగుల్ మ్యాప్ ఉంది కదా, దాంట్లో నాకు ప్రిఫర్ అంటే ఫ్రీగా చెప్తున్నారు అట్లా నోటీస్ చేస్తే అది ఓకే డిస్కస్ చేద్దాం. దట్ 5 minutes వర్షం పడి ఈ ఏరియా ఉంది, ఇక్కడ మనం పంప్స్ ప్లేస్ చేస్తాం అంటే జీఎం గారు పాత్ర कितना क्यूसेक्स आप पानी फेंकोगे तो कितने घंटे में खाली हो। तो ये 1700 HP तो वाह वाह चपट पानी की रात तो మీరు అది ప్రాపర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు లెవెల్ చూడడానికి లెవెల్ చూసుకోవాలి. దాంట్లో అది ఫ్యాన్ అంటే కరెంట్ మీటర్ అనేది ఓడుతుంది. అన్న బ్రేక్ అయి ఉంటుంది, జామ్ అయిపోతుంది కదా, అండ్ లీక్ అయితే ఉంటుంది. మనకు ఒకవేళ రివర్స్ దించడం తక్కువ ఉంటే ఆ బ్యాక్ తీసేసి మళ్ళీ ఏం సపోర్ట్ కావాలి మీరు స్కెచ్ పెన్తో తీసుకొని మీరు డైరెక్ట్గా తెలుగు రాస్తారా, ఇంగ్లీష్ రాస్తారా, మీ అభిప్రాయం స్పష్టంగా దాంట్లో మార్చి తర్వాత దాంట్లోనే రాయండి. ఈ పాయింట్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ పాయింట్లో ఈ ప్రాబ్లం ఉంది. నేను ప్రతిరోజు రాత్రి చూసుకుంటూ నా మైండ్లో ఫిక్స్ అవుతుంది. నేను బరాబర్ నేను అది తెప్పిస్తాను. అంటే వాళ్ళ సబ్జెక్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు సిఎండి గారు వాళ్ళు హైయర్ లెవెల్లో పాస్ చేసుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ కాల్ ఫర్ టెండర్ ఆల్సో. సో
అయితే మనకి కొంత టైం ఉంది